నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచు విష్ణు తొలి పాన్ ఇండియా మూవీ కన్నప్ప. మరి ఇటీవల రిలీజ్ అయిన కన్నప్ప ట్రైలర్ కు కూడా మంచి స్పందన వస్తుంది. అసలు ఈ సినిమా ప్రత్యేకత ఏంటి, ఎవరెవరు ఏం క్యారెక్టర్స్ చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు కన్నప్ప రైటర్ తోట ప్రసాద్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, భారీ తారాగణంతో కన్నప్పతో మంచి హిట్ అందుకోవాలనుకుంటున్నారు మంచు విష్ణు గారు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మంచు విష్ణు గారికి తొలి పాన్ ఇండియా మూవీ కూడా. అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుంది? అంటే ఒక విజువల్ వండర్గా ఉండబోతుంది. ఈ జనరేషన్కి ఈ తెలుగు నేల మీద పుట్టిన ఒక మహాశివభక్తుడి కథ, శ్రీకాళహస్తి చరిత్రని ఇప్పటి జనరేషన్ తగ్గట్టు చాలా డిఫరెంట్ ఎమోషన్స్తో చెప్పబోతుంది కన్నప్ప సినిమా. ఓకే సార్. ఇంకా మనం చూసుకున్నట్లయితే అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శివపార్వతుల్లా కనిపిస్తున్నారు సార్. మరి ట్రైలర్ లో కూడా చూసాం, ప్రభాస్ లుక్ అయితే చాలా బాగుంది. అందరికన్నా స్పెషల్ అట్రాక్టివ్ గా ప్రభాస్ గారు కనిపిస్తున్నారు. దీని గురించి అంటే డెఫినెట్ గా ప్రభాస్ గారి ఫ్యాన్సే కాదు, కామన్ ఆడియన్స్ అందరూ కూడా సెకండ్ టీజర్ లో చూసి చాలా ఎగ్జైట్ అయిపోతున్నారు. అంటే ప్రభాస్ గారు కనబడి ఆ ఒక్క షాట్కే 1000 కోట్లు ఇవ్వచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు. నేను ఎక్కడ చూశాను. సో ఇది ఒక కంప్లీట్ అందరికి షడ్రసోపేతమైన విందు భోజనంలో ఉంటుంది. అంటే విష్ణు గారు కన్నప్పగా అది ఎక్స్ట్రాగా పెర్ఫామ్ చేశారు. అలాగే మోహన్ బాబు గారికి ఆయన నటుడిగా అది 50th ఇయర్ స్వర్ణోత్సవ సంవత్సరం, గోల్డెన్ జూబ్లీ ఇయర్. సో ఆయన సొంత బ్యానర్ మీద ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు, మహాదేవ శాస్త్రి. అలాగే అక్షయ్ కుమార్ గారు శివుడిగా నార్త్ ఇండియా అంతా కూడా ఓ మై గాడ్ 2తో ఆయన చాలా పాపులర్ అయ్యారు. ఈ జనరేషన్కి శివుడు అంటే అక్షయ్ కుమార్ గారే కళ్ళ ముందు మెలుతున్నారు. ఆయన మరొక్కసారి మహాశివుడిగా సినిమాలు నటించారు. కాజల్ అగర్వాల్ గారు ఫస్ట్ టైం పార్వతీదేవిగా నటించారు. ప్రభాస్ గారు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గారు రుద్ర అన్న పవర్ఫుల్ పాత్రలో చేశారు. అలాగే మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ గారు ఇంకో పవర్ఫుల్ క్యారెక్టర్లో చేశారు. వీళ్ళే కాకుండా శరత్ కుమార్ గారు, దేవరాజ్ గారు, బ్రహ్మానందం గారు, సప్తగిరి గారు, రఘుబాబు గారు, బ్రహ్మాజీ గారు, అదుర్స్ రఘు గారు, అలాగే శివబాలాజీ గారు, ముఖేష్ ఋషి గారు, ఇలాంటి ఎందరో హేమాహేమలు నటీనటులు ఉన్నారు. విలన్స్ అర్పిత రాంకా కావచ్చు, అలాగే లేడీ ఆర్టిస్టులు హీరోయిన్ ప్రీతి ముకుందన్, అప్పటి హీరోయిన్ మధుబాల గారు, ఐశ్వర్యలక్ష్మి గారు, సురేఖావాణి గారు, ఇలా ఎందరెందరో స్టార్స్ ఉన్నారు. ఇది లైక్ ఏ స్టార్ గెలాక్సీ ఈ సినిమా. సార్, ప్రభాస్ క్యారెక్టర్ మంచు విష్ణు గారి క్యారెక్టర్ ని డామినేట్ చేస్తుందా? అంటే ప్రభాస్ గారి ఇమేజ్ చాలా పెద్ద ఎత్తున ఉంది. బట్ కథ కన్నప్ప వచ్చి కన్నప్ప కథ. సో కన్నప్పగా కన్నప్ప బయోపిక్ లాంటి సినిమా ఇది. సో కన్నప్ప పాత్ర ఎంత మనసులో ఆడియన్స్ మనసులో నిలిచిపోతుందో, అలాగే ప్రభాస్ గారు పోషించిన పాత్ర కూడా, రుద్ర అనే పాత్ర కూడా అంతే ఇంపాక్ట్తో నిలిచిపోతుంది. భారీ తారాగణం ఉన్నారు కదా సార్, మీరు చెప్పినట్టు మోహన్ లాల్ కానివ్వండి, అక్షయ్ కుమార్ గారు, కాజల్, మోహన్ బాబు గారు. సో ప్రేక్షకులు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఎందుకు కన్ఫ్యూజ్ ఏమైంది? అంటే కల్కి సినిమాకి కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి, అది సూపర్ హిట్ అయినప్పటికీ కూడా స్టార్స్ అందరూ కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం చూసాము. ఆ విధంగా ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడు వేరే సినిమాతో మనం మాట్లాడడం, కానీ కన్నప్ప విషయానికి వస్తే కథ చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రేంజ్లోనే ఉంటుంది. ఇంకొకటి, ఎవరు ఏ పాత్ర పోషించినా ఆ పాత్ర కథలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. సో అందువల్ల ఎవరికి తక్కువ చేసినట్టు కాదు, ఎవరిని ఎక్కువ చేసినట్టు కాదు. ప్రతి క్యారెక్టర్ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, గుర్తుంచుకుంటారు. మోహన్ బాబు గారు మనవడు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు సార్. ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అది ఈ సినిమా సంబంధించిన ఇంకో హైలైట్. అంటే మోహన్ బాబు గారు 50th ఇయర్, పైగా 24 ఫ్రేమ్స్ మీద కావచ్చు, అటు మోహన్ బాబు గారి కెరీర్లో కావచ్చు, విష్ణు గారి కెరీర్లో కావచ్చు, చాలా హై బడ్జెట్తో, హై ఎక్స్పెక్టేషన్తో రూపొందుతున్న సినిమా ఇది. సో ఇది ఈ జనరేషనే కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా కన్నప్ప కథనే సినిమాని గుర్తుంచుకుంటారు. అటువంటి సినిమాలో ఫ్యామిలీకి ఒక మెమరబుల్ మూమెంట్ ఉండాలనే ఉద్దేశంతోనే అటు మోహన్ బాబు గారు, విష్ణు గారి పిల్లలు, వాళ్ళ అబ్బాయి మాస్టర్ అవరాం చిన్నప్పటి తిన్నట కింద యాక్ట్ చేశాడు. అలాగే విష్ణు గారి పిల్లలు అరియానా, వివియానా, అలాగే ఐరా, ఈ పాప కూడా ఈ సినిమాలో ఉంది. మొత్తం విష్ణు గారు 4 పిల్లలు, అటు మోహన్ బాబు గారు, విష్ణు గారు, 3 జనరేషన్స్. ఆయన మోహన్ బాబు గారి అభిమానులకి, మంచు అభిమానులకి ఇదో కన్నుల పండుగ. ఈ సినిమాలో మా అసోసియేషన్ వాళ్ళకి మంచు విష్ణు గారు ఎక్కువ ఛాన్స్ ఇచ్చారంటారు, అది నిజమేనా సార్? అంటే అమ్మా, ఇప్పుడు అసోసియేషన్ మెంబర్స్ అందరికీ అవకాశాలు ఇచ్చారనేది, ఇప్పుడు అది ఇండస్ట్రీలో ఉన్న నటులే, వాళ్ళు మొదటిసారి సినిమాతో పరిచయం అవ్వట్లేదు. మీరన్న నటుల పేర్లు చెప్పండి ఒకసారి. రఘుబాబు, శివబాలాజీ, సురేఖవాణి, ఇలా కొందరు పేర్లు అయితే వినిపిస్తున్నాయి కదా సార్. ఇది చాలా దుర్మార్గం అమ్మ. రఘుబాబు గారు ఎప్పటి సీనియర్ కమెడియన్, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆయన మా అసోసియేషన్ సెక్రటరీ, ట్రెజరర్ అనుకుంటా. ఆయన కాకముందు ఎన్ని వందల సినిమాలు నటించారు, ఎన్ని వందల క్యారెక్టర్లు చేశారు. మోహన్ బాబు గారు ప్రతి సినిమాలో నాన్నగారు గిరిబాబు గారు యాక్ట్ చేశారు.
రఘుబాబు గారు, మోహన్ బాబు గారి సినిమాలో, విష్ణు గారి సినిమాలు, ఇంకా బయట ప్రతి హీరో సినిమాలు రఘుబాబు గారు లేకుండా సినిమా తీయట్లా. సో అందులో మా అసోసియేషన్ మెంబరు లేకనే ఆయన పెట్టుకుంటారు. ఆ క్యారెక్టర్కి ఆయన అవసరం పెట్టుకున్నారు. అలాగే శివబాలాజీ గారు ఉన్నారు, ఆయన చందమామ సినిమాలో ఒక హీరో. ఆర్య సినిమాలు అల్లు అర్జున్ తర్వాత ఈక్వల్గా చేసిన ఒక క్యారెక్టర్. అశోక్ గారు లవ్ స్టోరీ సినిమాలు చేశారు ఆయన. ఆయన ఎన్ని సినిమాలు చేశాడు ఆయన? సో మా అసోసియేషన్లో ఆయన మెంబర్ అయితేనో లేక కమిటీ మెంబర్ అయితేనో ఆయనకి సినిమాల క్యారెక్టర్ ఇస్తారా? అలాగే సురేఖవాణి గారు, ఆయన లేకుండా చాలా ఏ సినిమా అయినా ఉందా? ఇప్పుడు వాళ్ళు ఆర్టిస్టులు, వాళ్ళని ఈ సినిమాయే కాదు ఏ సినిమాలను పెట్టుకుంటారు. అందువల్ల ఆ సినిమాలో పెట్టుకుంటే మీరు వేరే సినిమాలో వాళ్ళు నటిస్తే మీరు ఇదే ప్రశ్న అడుగుతారు వాళ్ళని. మా అసోసియేషన్ మెంబర్స్ని మీరు ఎందుకు పెట్టుకున్నారు, కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మీరు ఎందుకు పెట్టుకుని అడుగుతారా మీరు? వాళ్ళు ఈ ముగ్గురు కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఎవరు? మోహన్ లాల్ గారు ఎవరు, అక్షయ్ కుమార్ గారు ఎవరు, ముఖేష్ ఋషి గారు ఎవరు, బ్రహ్మాజీ గారు ఎవరు, ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు? వాళ్ళందరూ ఎవరు? కథలో ఏ క్యారెక్టర్కి ఎవరు అవసరం వాళ్ళని పెట్టుకున్నారు తప్పితే ఆయన తన ఫ్రెండ్స్ అనో తన సన్నిహితులనో అలా పెట్టుకోలేదు. ఇది చాలా తప్పు. మరి ఇక్కడ అడవులు లేవని చెప్పి న్యూజిలాండ్ వెళ్ళారా సార్ ఏంటి? అంటే ఇంతటి వరకు కన్నప్ప కథ ఒక దూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం ఆధారంగా జరిగిందని, అలాగే శ్రీకాళహస్తిలో కన్నప్ప టెంపుల్ ఉంది కాబట్టి నిజంగానే జరిగిందని అందరూ నమ్ముతూ వచ్చారు. కానీ నిజంగానే కన్నప్ప అనే వ్యక్తి కల్పిత వ్యక్తి కాదు. ఈ తెలుగు నేల మీద 2-3 శతాబ్దాల మధ్య జీవించిన వ్యక్తి, ఉడుమూరు అడవి ప్రాంతంలో ఉన్న వ్యక్తి. సో ఈ కథను ఆయన జీవిత కాలం 2-3 శతాబ్దాల మధ్య, అంటే చెప్పాలంటే 1900 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. సో అప్పటి ప్రకృతి సౌందర్యాన్ని, ఆ న్యాచురల్ బ్యూటీని చూపించుకోవడానికి ఇప్పటి అడవులు కానీ చాలా కలుషితం అయిపోయాయి. అందుకని ఒక విజువల్ స్పాన్ ఉండాలి, విజువల్ బ్యూటీ ఉండాలి, న్యూజిలాండ్ లొకేషన్లో షూట్ చేశారు. అంటే మీరు చెప్పారు కదా సార్ ఇది నిజంగా జరిగిందని, దానికి ఏమైనా ప్రూఫ్స్ అంటే బుక్స్ కానివ్వండి ఇంకా ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? అంటే 5వ శతాబ్దం వరకు తెలుగు భాష పుట్టలేదంటారు. ఎర్ర గుడిపాడు అని కడప జిల్లాలో గుడిలో దొరికిన ఒక శాసనం తెలుగు భాష సంబంధించిన మొదటి శాసనం. 7వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు తను రాసిన శివానంద లహరిలో 63వ శ్లోకంలో కన్నప్ప గురించి ప్రస్తావించారు. కించిత్ మాంసశేష కబలం వనచరో నవ్యాపహారాయతే భక్తి కింనా పుంశాం భక్తవతాం సాయతే అని రాశారు ఆయన. అంటే ఒక అడవి మనిషి ఎంగిలి మాంసం నీకు నైవేద్యం పెడితే శివభక్తుల్లోకి ఇలా గొప్పవాడిని చేసావు పరమేశ్వర అని ఆదిశంకరాచార్యుల వారు రాశారు. ఇది కన్నప్ప గురించి మొదటి చారిత్రక ప్రస్తావన. అలాగే 6వ శతాబ్దంలో తమిళనాడులో సంగమ సాహిత్యంలో కావచ్చు, పెరియ పురాణంలో కావచ్చు ప్రస్తావన వచ్చింది. ఆ తర్వాత 11-12 శతాబ్దంలో పాల్కురి సోమనాథుడు బసవ పురాణంలో తెలంగాణ చెందిన వ్యక్తి అయిన ఉడుమూరు కన్నప్ప అని రాశారు. అలాగే 16వ శతాబ్దంలో దూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో కన్నప్ప కథ రాశారు. సో ఈ కావ్యాల ఆధారంతో పాటు ఆది శంకరాచార్యులు రాశారు కాబట్టి అది ఫస్ట్ హిస్టారికల్ ప్రూఫ్. అలాగే ఆయన కన్నప్ప అనే వ్యక్తి ఆ ప్రాంతంలో శివుడికి కళ్ళు అర్పించాడు అనేది ఐతిహ్యంతో పాటు ఇప్పటికీ భక్త కన్నప్ప గుడి శ్రీకాళహస్తిలో ఉంది, అరుణాచలంలో ఉంది. 63 మంది శివభక్తుల్లో 63 మంది నయనారుల్లో కన్నప్ప నయనారు ఒకడు, ఆయన నేత్ర నయనార్ అని కూడా అంటారు. సో ఈ పురాణాలు కావ్యాలు ఇవే మనకి చారిత్రక ఆధారాలు. మీరు ఇంకా నెక్స్ట్ ఏ ఫిలిమ్స్ కి రైటర్ గా వర్క్ చేయబోతున్నారు సార్? అంటే విష్ణు గారు వేరే ప్రాజెక్ట్స్ ప్లాన్ చేశారు, వాటికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ అప్ చెప్పారు. ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నా. దాంతోపాటు నా స్నేహితుడు డైరెక్టర్ యోగేష్ కేఎంసీ అని ఆయన, మేమిద్దరం కలిసి ఒక కథ రాశాం. అది సంయుక్త మీనన్ గారి హీరోయిన్గా. ఆల్రెడీ అక్టోబర్లో ఓపెనింగ్ జరిగింది. హాస్య మూవీస్ బ్యానర్ మీద రాజేష్ దండా గారు అనే ప్రొడ్యూసర్ నిర్మిస్తున్నారు. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నుంచి ప్రారంభం. అంటే లేడీ ఓరియంటెడ్ గా ఫుల్ లెంగ్త్ యాక్షన్ డ్రామా, హీరోయిన్ ఓరియంటెడ్. సో చాలా హై ఇంటెన్సిటీ ఉంటుంది. సో హీరోయిన్ క్యారెక్టరేషన్ కావచ్చు, ఎదురే బ్యాక్ డ్రాప్ కావచ్చు, అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అది డైరెక్టర్ యోగేష్ గారు నేను కలిసి కథా స్క్రీన్ ప్లే రాసాం. ప్రస్తుతం డైలాగ్స్ రాస్తాం. ప్రస్తుతం చూసుకున్నట్లయితే రైటర్స్ అందరూ కూడా డైరెక్షన్ వైపు మొగ్గు చూపుతున్నారు కదా సార్, మరి మీ డైరెక్షన్ లో ఏమైనా మూవీస్ మేము చూస్తామా? అంటే నేను డైరెక్టర్గా ఉన్న ఆలోచన ఇప్పటిదే కాదు, ఒక 15 ఏళ్ళ క్రితమే నేను అనుకున్నాను. బట్ దురదృష్టవశాత్తు జరిగిన నా లైఫ్లో జరిగిన ఒక మేజర్ ఇన్సిడెంట్ వల్ల నేను డైరెక్షన్ అనే ఆశ మర్చిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు నా బాధ్యతలన్నీ తీరిపోయి నౌ ఐమ్ 59. సో ఇప్పుడు బట్ ఆ కోరిక మాత్రం ఇంకా తీరలేదు. సో ఖచ్చితంగా నేను సినిమా అనే డైరెక్ట్ చేయాలని నా కళనండి, ఆశనండి, ఈ లైఫ్కి ఒక రౌండప్ అనండి ఖచ్చితంగా ఉంది. అది ఏ రూపంలో చేస్తానో తెలియదు. సినిమా తీయచ్చు, వెబ్ సిరీస్ చేయొచ్చు, లేదా ఒక షార్ట్ ఫిల్మ్ తీయచ్చు. అంటే
ఒకవేళ ఈ జన్మలో నేను నా కథను నేను తెరపై చెప్పలేకపోతే వచ్చే జన్మలో పుట్టడం డైరెక్టర్గానే పుడతాను. నా మొదటి మాట అమ్మ కాదు, స్టార్ట్ కెమెరా యాక్షన్ అనే అంటాను నేను. కన్నప్ప సినిమా విషయానికి వస్తే ఈ మూవీ మీరు చూసారా సార్? అసలు ఎలా ఉంది? స్క్రీన్ ప్లే కానివ్వండి, మొత్తం స్టోరీ కానివ్వండి. అంటే కన్నప్ప సినిమా రాస్తున్నప్పుడే విష్ణు గారు మా కన్నప్ప సినిమా మొత్తం చూపించారు ఆయన చెప్పిన కథనంతో. దాంతోపాటు ఏమైందంటే డబ్బింగ్ అనేది, తెలుగు వెర్షన్ డబ్బింగ్ అనేది నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్తో పాటు దగ్గరుండి నేనే డబ్బింగ్ చెప్పించాను. అంటే ఇది అప్పటి ఒక పీరియాడికల్ సినిమా కాబట్టి తెలుగు భాష మీద చాలా జాగ్రత్తగా ఉండాలి, మాడ్యులేషన్ కానీ అవన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో నేను డబ్బింగ్ నేను దగ్గరుండి చెప్పించాను. అందువల్ల నేను బిట్స్ అండ్ పీసెస్గా చాలా కొన్ని వందల సార్లు సినిమాని చూశాను. అలా కాకుండా ఫుల్ లెంగ్త్ సినిమా ఫ్లోలో 7 సార్లు చూశాను. కేవలం తెలుగులోనే కాదు, తమిళ వెర్షన్, మలయాళ వెర్షన్, కన్నడ వెర్షన్, హిందీ వెర్షన్ కూడా చూశాను. చూసిన ప్రతిసారి క్లైమాక్స్ దగ్గర వచ్చినా నా కళ్ళం నీళ్ళు వచ్చాయి. నాకు తెలిసిన కథ, నాకే కాదు ప్రతి ప్రేక్షకుడికి తెలిసిన కథ, కన్నప్ప తన కళ్ళు శివుడికి ఇచ్చాడు అనేది. సో వాళ్ళందరికీ తెలిసిన ఎమోషన్ని తెరపై అత్యద్భుతంగా పండించారు విష్ణు గారు. తను కంట ఒక్క చుక్క నీరు రాకుండా కంట తడి పెట్టించేలా చేశాడు ఆయన. సో ఆయన పెర్ఫార్మెన్స్ అనేది నేను ఒక టెక్నీషియన్గానో యూనిట్ మెంబర్గానో కాదు, ఒక కామన్ ఆడియన్గా చెప్తున్నాను. చాలా అత్యద్భుతంగా చేశారు విష్ణు గారు. డెఫినెట్గా ఆడియన్స్ అందరూ కూడా విష్ణు గారిలో ఇంత గొప్ప యాక్టర్ ఉన్నాడా అని ఆశ్చర్యపోయి అభినందించే తీరులో కన్నప్ప సినిమా వచ్చింది. కన్నప్పకి సీక్వెల్ ఏమన్నా ఉండబోతుందా సార్? ఉండే ఛాన్సే లేదమ్మా. ఎందుకంటే కన్నప్ప అనే వ్యక్తి ఒక నాస్తికుడు మహాభక్తుడు ఎలా అయ్యాడనేదే కన్నప్ప కథ. ఆ తర్వాత ఏం జరిగింది, శివైక్యం అయిపోయిన తర్వాత ఏముంటుంది కథ. సో అందువల్ల ఈ కథ ఒకటే, మధ్యలో ఆపేసి సగం భోజనం పెట్టి విస్తరాకు లాక్కోవడం కన్నప్ప కాదు. మీ కడుపు నింపి పంపించడమే, మీ ఆకలి తీర్చి పంపించడమే కన్నప్ప సినిమా. ఓకే సార్. మరి కన్నప్ప సినిమా చూసిన ప్రతి ఒక్కరి కళ్ళ వెంబడి నీరు వస్తాయని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రావణి గారు.